ఆసుపత్రిలో అగ్ని కిలలు. ఐసీయూలో ఉన్న 23 మంది రోగుల్లో 10 మంది దుర్మరణం, 11 మంది ఆసుపత్రి సిబ్బందికి గాయాలు. ఒడిశాలోని కటక్లో ఘోరం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందంట. వామ్మో, వాళ్ళు పాపం రోగం వచ్చి హాస్పిటల్లో పడితే హాస్పిటల్లో నయమవుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్లో పడితే హాస్పిటల్లోనే చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఘోరం. కొన్ని హాస్పిటల్ అయితే అండర్ గ్రౌండ్లలో నడుస్తుంది. వాడికి ఎవడు పర్మిషన్లు ఇస్తుండి ఎట్లా పర్మిషన్లు ఇస్తుందో అర్థం కాదు. సీఎం అనేటోడు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ మొత్తం సెటప్ అయిపోతుంది. ఇప్పుడు ఒక హిందువులను కించపరిచి హిందువుల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అరే హౌలే గట్లా మాట్లాడద్దురా హౌలే అని గట్టిగా ఇచ్చి వార్నింగ్ ఇచ్చి ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి ఎవడన్నా మాట్లాడతాడా? ఒడిశాలోని కటక్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ నగరంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్య ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిశాయి. మంటల్లో చిక్కుకొని ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది రోగుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రి సిబ్బందిలో 11 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలు ఆర్పారు. రోగులు వారి సహాయకులు ఆసుపత్రి సిబ్బందిని రక్షించారు. ప్రమాదం గురించి తెలియగానే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఘటనా స్థలానికి వెళ్లారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 లక్షల రూపాయలు మాత్రం అందజేసిరు. ఘోరం రా నాయన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడం అంటే ఘోరం. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. అది సీఎం మోహన్ చరణ్కు ఫోన్ చేసి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున సహాయాన్ని అందజేస్తామని మోదీ ప్రకటించారు. కాగా మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రమాద ఘటనపై న్యాయ విచారణకు ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. ఘోరం రా నాయనా, ఘోరం జరుగుతుంది.